హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 34వ భాగాన్ని వినేద్దాం. ఇప్పుడు తనకి తన నెంబర్ దొరికింది. పృథ్వీ పర్సనల్ నెంబర్. అది చాలా తక్కువ మందికి మాత్రమే ఇస్తాడు. ఈ నెంబర్ కోసం తనని పంపించాల్సి వచ్చింది. ఇప్పుడు మాటలు ఎలా కలపాలి, ఎవరితో మాట్లాడిస్తే బాగుంటుంది అంటూ ఆలోచనలో పడతాడు రావణ్. అప్పుడే తనకు ఒక ఆలోచన వస్తుంది. ముందు ఆ పని చూడాలి అనుకుంటాడు. కానీ మార్నింగ్ నిద్ర లేచి కనీసం సీతకి ఎక్కడికి వెళ్తున్నాడో కూడా చెప్పకుండా వచ్చేస్తాడు. అసలే తను నిన్న చాలా టెన్షన్ పడింది. మరి ఈ రోజు కూడా తనకి చెప్పకుండా బయటకు వచ్చాడు కాబట్టి ఇంకా ఎంత టెన్షన్ పడుతుందో, నా గురించి ఇంకా ఏమేమి ఆలోచిస్తుందో, తన మనసు పాడు చేసుకుంటూ ఉండొచ్చు అనుకుంటూ ఆఫీస్కి బయలుదేరతాడు. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే 11 అయింది కాబట్టి తను తప్పకుండా ఆఫీస్లో ఉంటుందనే నమ్మకంతో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కౌశిక్ తననికి ఎవరు వస్తాడు, ఎదురొస్తాడు. ఏంటో నువ్వు అసలు అర్థమే కావడం లేదు. నిన్ను పనిలో పెట్టుకుంది మేము, కానీ నీకోసం ఎదురు చూడాల్సి వచ్చింది మేము అని ఉంది రాఘవ్ గారు అంటాడు. ఏదైనా మాకు చెప్పి వెళ్తున్నావా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అని సీత టెన్షన్తో చచ్చిపోతుంది. తనకి నచ్చ చెప్పలేక నేను అంతే టెన్షన్ అనుభవిస్తున్నాను. ఇద్దరు మనుషులతో ఆడుకుంటున్నావు. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు? అప్పటి వరకు మాకు ప్రశాంతత అనేది లేకుండా పోతుంది. త్వరగా పృథ్వీ గురించి నిజం తెలిస్తే బాగుండు. అప్పుడు నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు మాకు ప్రశాంతత దొరుకుతుంది. ఇంట్లో వారు కూడా తనని ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే కొద్ది రోజులు తనని అలాగే వదిలేస్తారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు అని నేను శ్వేతకి ఫోన్ చేశాను. ఇప్పటికీ 2 times, కానీ అక్కడికి నువ్వు రాలేదని శ్వేత చెప్పింది. మరి అక్కడికి వెళ్ళకుండా ఇంకెక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు కౌశిక్. ఇది మరీ బాగుంది బాస్. ప్రతిదీ మీతో చెప్పి వెళ్ళాలా? నాకు కొన్ని పర్సనల్స్ ఉంటాయి. ఇంకా నయం, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా మీకు చెప్పి వెళ్ళాలని రూల్ పెట్టలేదు. నీ గురించి తెలిసి ఉంటే అన్ని రూల్స్ పెట్టేవాళ్ళం. ఇలా నీ చేతిలో ఓడిపోయి నీ మాటని మేము వినాల్సి వచ్చే సిచ్యువేషన్ మాకు వచ్చేదే కాదు రాఘవ్ గారు. ఏంటి, క్లాస్ తీసుకోవడం అయిపోయిందా? లోపల మేడం గారు కూడా క్లాస్ తీసుకోవాలి కదా. నువ్వు కాస్త గ్యాప్ ఇస్తే ఆవిడ కూడా తిట్టేస్తారేమో బాస్. పొద్దున్నే మీతో పెట్టుకున్నాను చూడు, నాది తప్పు అని అంటాడు కౌశిక్. ఇప్పుడు 11:30 అయింది. పొద్దున్నే అంటున్నావేంటి? రాత్రి ఎంత తాగావేంటి? ఎవరిని తీసుకుని వెళ్ళావు? నన్ను కూడా పిలుచుంటే నేను కూడా కంపెనీ ఇచ్చేవాని కదా. అసలే ఒక పెగ్గు కూడా నోట్లో పడ్డం లేదు. ఇక తాగకుండా ఉంటే నిద్ర ఎలా వస్తుంది? రాత్రంతా జాగారం అయిపోతుంది. నా గురించి కూడా ఆలోచించవచ్చు కదా కౌశిక్. ఏంటి, రాత్రికి ప్లాన్ చేద్దామా అంటూ కన్ను కొడుతూ తన వైపు చూసి అడుగుతాడు రావణ్. కౌశిక్ తన్ని చూసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతాడు. కాలుతున్నట్టుంది, అందుకే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు అని మనసులో అనుకుంటాడు రావణ్. ఇప్పుడు లోపలికి ఎంట్రీ ఇవ్వాలి. లోపలికి వెళ్ళాలంటే సీత ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుని బయట ఉన్న గ్లాస్ డోర్ నుంచి తన వైపు చూస్తూ ఉంటాడు. సీత వర్క్ చేస్తూ కనిపిస్తుంది. చాలా బిజీగా ఉంటుంది. అయ్యో, చాలా బిజీగా ఉంది, పోదాం, ఏమవుతుంది, మహా అయితే ఒక 2 చివాట్లు ఎగస్ట్రా పడతాయేమో అనుకుంటూ లోపలికి వెళ్తాడు. వచ్చింది ఎవరో గమనించకుండా చాలా బిజీగా ఉంటుంది సీత. చూసిందా, లేకుంటే చూడనట్టు నటిస్తుందా, లేకుంటే నాతో ఎందుకులే అని మౌనంగా ఉందా అర్థం కాక వెళ్ళి తనకి ఎదురుగా కూర్చుంటాడు. ఏంటి సార్, చెప్పండి, ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు? ఏంటి సీత గారు, వచ్చింది నేను, ఏం మాట్లాడకుండా మీ వర్క్ మీరు చూసుకుంటున్నారు? అయ్యో సార్, మీరు ఈ కంపెనీకి CEO. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మిమ్మల్ని అడిగే అధికారం మాకు లేదు కదా. మేము కేవలం ఎంప్లాయీస్ మాత్రమే. అబ్బో, సైలెంట్గా వాయిస్తుందిగా అని మనసులో అనుకుంటాడు రామన్. అది కాదు సీత గారు, కాస్త ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అందుకోసం వెళ్ళాను. అవును, మీ గర్ల్ ఫ్రెండ్తో బయట జరగడమే కదా మీ ఇంపార్టెంట్ విషయం. అందులో తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నావేంటి? కొంపదీసి తను ప్రెగ్నెంటా అని ఆశ్చర్యంగా తన వైపు చూసి అడుగుతుంది సీత. చూసేసిందన్నమాట అన్న ప్రశ్నార్థకంగా సీత వైపు చూస్తాడు రావణ్. మరి మాట్లాడచ్చు సీత గారు, కానీ ఇలా మాట్లాడకూడదు. నేను చాలా అమాయకుని, నోట్లో వేలు పెడితే ఏం చేయాలని అడిగే అంత అమాయకుని. నన్ను పట్టుకుని ఇంత పెద్ద మాట అంటారా? తను ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది సీత గారు? ఈ నాటకాలు పక్కన పెట్టి వెళ్ళి పని చూసుకుంటే బాగుంటుంది. మన ఇద్దరం డిస్కషన్లో ఉన్నప్పుడు మళ్ళీ మాటలు పక్కన పెట్టడం ఎందుకండి? అసలు మీరు నన్ను ఎక్కడ చూస్తారు, ఎలా చూస్తారు, ఎవరితో చూస్తారు తెలుసుకోవచ్చా? ఇంత డీటెయిల్గా చెప్తున్న తర్వాత కూడా ఎక్కడ చూస్తారు, ఎలా చూసారని అడుగుతున్నావేంటి? మార్నింగ్ అమ్మమ్మ గారికి కాస్త ఒంట్లో నలతగా అనిపించేసరికి పృథ్వీ గారిని ఇంటికి వెళ్ళి చెకప్ చేయమని చెప్పడానికే నేను హాస్పిటల్ దాకా వచ్చాను. అప్పటికే తమరు మీకు గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఆమెను హాస్పిటల్కి పంపించడం నేను అక్కడి నుండి చూశాను. ఒక హాస్పిటల్కి వెళ్ళడం నాకు నచ్చక పృథ్వీకి కాల్ చేసి చెప్పాను నానమ్మ దగ్గరికి వెళ్ళమని. అక్కడి నుంచి నేను ఆఫీస్కి వచ్చేసాను. నేను చూసింది అంతవరకే. తర్వాత ఏం జరిగిందేంటో మీరే చెప్తే బాగుంటుంది. అయ్యో, నేను బలవంత పెట్టలేదు. మీకు ఇష్టమైతే చెప్పండి, లేకుంటే లేదు సార్. ఏం చేయమంటారు సీత గారు?
అసలే వయసులో ఉన్నాను కదా అంటూ నానుస్తూ ఉంటాడు. హలో మిస్టర్, తమరు వయసు దాటి చాలా సంవత్సరాలైంది. వయసులో ఉన్న వాళ్ళంటే 21+30 లోపల వాళ్ళు. తమరికి 35 పైనే ఉంటాయి కాబట్టి ఇంకో రకంగా చెప్పండి. ఈ ఆంటీస్ అస్సలు అర్థం చేసుకోరు కుర్రవాళ్ళ మనసుని. అంకుల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు నాకు ఏజ్ గ్యాప్ ఎంత ఉందో తెలుసా? అలాంటిది నన్ను చూసి ఆంటీ అంటావా అంటూ కోపంగా తన వైపే చూస్తుంది సీత. నిజమే కదా సీత గారు, పెళ్ళి అయిపోతే ఆంటీ అంటారు అంతే. నేను కూడా అన్నాను. మరి నన్ను తాత అంటారా? పెళ్ళి కాని బ్రహ్మచారివి కదా. ఎందుకులేండి, మీ చేత ఆ మాట అనిపించుకోవడం కంటే పెళ్లి చేసుకోవడం మంచిది కదా. అందుకని అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చేలా చేసావు అంతే కదా. మీకై మీరు నిర్ణయం తీసుకుంటే ఎలా సీత గారు? ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదండి. మీరు ఊరికేనే మాట్లాడుతూ ఉంటారు. తను నీ గర్ల్ ఫ్రెండ్ అని నాకు ముందే పరిచయం చేసావు. మరి ఆ అమ్మాయికి నీకు సంబంధం లేదంటావేంటి? అదేదో తమాషాకి చెప్పాను అంతే. తప్పనిస్తే నాకు ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. తను డ్రాప్ చేయమంటే డ్రాప్ చేశాను. మరి ఆ అమ్మాయితో అంత సీక్రెట్గా ఏం మాట్లాడావు అని రావణ్ వైపు చూసి అడుగుతుంది. మీరు అడుగుతున్న ఈ ప్రశ్నలకి కారణం ఏంటో నాకు తెలియదు, కానీ ఇలా పదే పదే అడిగే వాళ్ళని ఏమంటారో మీకు తెలుసా? భార్య అని అంటారు. భార్య కాబట్టే కదా భర్త గురించి ఆందోళన పడుతుంది. అతను ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం తింటున్నాడని పదే పదే తన గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. సేమ్ మీరు మాట్లాడుతుంటే నాకు అలాగే అనిపిస్తుంది. మళ్ళీ మొదలు పెట్టావా? నిజం మాత్రం నీ నోటి నుంచి బయటికి రాదే. అబద్ధాలు మాత్రం నోటిలో పుట్టలు పుట్టలు పెట్టుకొని ఉంటావు అని అనవసరంగా చెప్తూనే ఉంటావు. వర్క్ చాలా ఉంది, వెళ్ళి పని చూసుకుంటే బాగుంటుంది. నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు అని కోపంగా చెప్తుంది సీత. నాకు తెలుసులే బంగారం, నువ్వెందుకంత కోపంగా ఉన్నావు అని. నాతో ఆ అమ్మాయిని చూసిన తర్వాత తను నా గర్ల్ ఫ్రెండ్ అని ఫీల్ అయి ఉంటుంది. నిన్ను అలాగే ఉడికిస్తూ ఉంటాను. ఎన్ని రోజులు నన్ను భరిస్తావో చూస్తాను. కోపంలో చాలా అందంగా ఉంటావు, మాటల్లో చెప్పలేను మై స్వీట్ హార్ట్ అని అనుకుంటున్నా. నవ్వుతూ తన వైపు చూస్తూ ఉంటాడు. నా ముఖం వైపు చూడడానికి ఇక్కడ ఈ సిస్టమ్ ఏం లేదు. సిస్టమ్ అక్కడుంది, వెళ్ళి వర్క్ చేయాల్సింది అక్కడ అని కోపంగా అరుస్తుంది సీత. అయ్యో మేడం, మీరు అందంగా ఉంటారు, అలాగని బీపీ పెంచుకొని ఆరోగ్యానికి హాని కలిగించుకోవద్దండి. నేను వెళ్ళిపోతున్నాను అంటూ భయపడుతున్నట్టు వెళ్తాడు రావణ్. అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. ఆ అమ్మాయికి తనకి సంబంధం లేదంటున్నాడు. కానీ తన గర్ల్ ఫ్రెండ్, నాకు తెలుసు. అబ్బాయిని నమ్మకూడదు. సీత ఎవరు మంచివాళ్ళు కాదు అని తనకు తాను చెప్పుకుంటుంది. మరి ఎందుకో ఏం మాట్లాడకుండా సీత తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఏంటి మేడం గారు అస్సలు మాట్లాడటం లేదు అని తన వైపు చూస్తూ తనని గమనిస్తూ ఉంటాడు రావణ్. మిస్టర్ రావణ్ గారు, మీరు ఇక్కడ జాయిన్ అయింది ఒక ఎంప్లాయీగా మాత్రమే. అందరి దృష్టిలో మీరు సీఈఓ కావచ్చు, కానీ ఇక్కడ మీరు జస్ట్ ఎంప్లాయీ మాత్రమే. అది గుర్తించుకొని నా వైపు చూడడం ఆపేసి వర్క్ మీద దృష్టి పెడితే బాగుంటుంది అంటూ చాలా సింపుల్గా చెప్పేస్తుంది సీత. ఒళ్ళంతా కళ్ళుంటాయి, చూడనట్టే మాట్లాడుతుంది, కానీ అన్నీ గమనిస్తూ ఉంటుంది రాక్షసి అని మనసులో అనుకుంటాడు రావణ్. సీత గారు, నాకు కాస్త వర్క్ ఉంది, ఏమనుకోకండి. మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను తర్వాత ఇంటికి వస్తాను అని చెప్తాడు రావణ్. అసలు ఏం వర్క్ చేసావని నాకే ఆర్డర్ వేసి మరీ చెప్తున్నారు సార్. వచ్చావు, కాసేపు అలా ఇలా చూసావు, ఇప్పుడు ఏమీ చేయడానికి ఆఫీస్కి వచ్చారు? ఏదో నా కన్నీళ్ళు తుడవడం కోసం ఆఫీస్కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నట్టు నాకు అనిపిస్తుంది. అంత మాత్రం మీరు రావడం ఎందుకు రావణ్ గారు? మీ పని మీరు చూసుకోవచ్చు కదా. అందులో నాకు చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. వెళ్ళండి, మీకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందని అర్థమవుతుంది. అవన్నీ చూసుకోండి. మీరు ఆఫీస్కి ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు, ఇది మీ ఆఫీసే కదా అంటుంది. అని అంటూ సీత మాట్లాడిన మాటలకి నవ్వొస్తూ ఉంటుంది తనకి. ఎందుకంటే తన ఎక్స్ప్రెషన్స్ అలా ఉంటాయి. చక్కని తన వైపు చూసి నవ్వేస్తాడు రావణ్. ఏంటి అంత నవ్వొస్తుందా నేను మాట్లాడుతుంటే? అంత జోక్గా ఉందా మీకు? అంటే ఎలా కనిపిస్తున్నాను నేను మీ కళ్ళకి? అంత జోగర్లా కనిపిస్తున్నానా అంటూ కళ్ళు ఎర్ర చేసి తన వైపే చూస్తుంది. సారీ సీత గారు, మీరు మాట్లాడుతుంటే నాకు ఒక చిన్న పిల్ల మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంటుంది. చిన్న పిల్లల మాటలు ముద్దు ముద్దుగా ఉంటాయి కదా, ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఇంత క్యూట్గా చిన్నపిల్లలు మాట్లాడితే టక్కున బుగ్గ మీద ముద్దు పెడతాం, కానీ నాకు ఆ ఛాన్స్ లేదు కదా, అందుకోసమే నవ్వుతున్నాను. అఫ్కోర్స్ మీరు ఆ ఛాన్స్ ఇస్తానంటే నేను వద్దు అనను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి అవకాశాన్ని కల్పిస్తారా అంటూ సీతకి దగ్గరగా వచ్చి అడుగుతాడు రావణ్. ఆర్ యు మ్యాడ్? పిచ్చిగాని పట్టిందా నీకు నాతో ఇలా మాట్లాడడానికి? నీకు అలా అనిపిస్తే నేనేమీ చేయలేను. రోజు రోజుకి నా మనసు లయ తప్పుతుంది. అది ఎందుకో అర్థం కావడం లేదు. మేబీ నా ఆలోచనలు మీ చుట్టూ తిరుగుతున్నాయి కదా, అందువల్లేమో అనుకుంటున్నాను. దానికి ఆన్సర్ మీరే చెప్పాలి సుమి అంటాడు. పోను పోను ఈ పిచ్చి ముదిరి మీరంటే పిచ్చిగా మారుతుందేమో చెప్పలేని స్థితి గారు
అని తను మాట్లాడుతుంటే ఆ మాటలు వింటుంటే సీతకి మతిపోతుంది. ప్లీజ్ గెట్ అవుట్ ఇన్ మై క్యాబిన్ రాఘవ్ అంటుంది. నువ్వు ఇక్కడ కనిపించావంటే నేను చంపేస్తాను. 2 minutes లేట్ చేయకుండా విత్-ఇన్ సెకండ్లో ఇక్కడి నుంచి బయటికెళ్ళు అంటూ గట్టిగా అరుస్తుంది సీత. కూల్ మై డియర్, వై ఆర్ యూ యాంగ్రీ? ఐ విల్ అండర్స్టాండ్. కూల్ కూల్ సీత గారు అంటూ నవ్వుకుంటూ బయటకు వచ్చేస్తాడు తను. నేను ఎలా కట్ చేయాలో నాకు బాగా తెలుసు. నేను బయటకు వెళ్ళాలంటే నువ్వు అంత సులువుగా నన్ను పంపిస్తావా బంగారం? నిన్ను చాలా క్యూట్గా డీల్ చేయాలి. అమ్మయ్య తప్పించుకున్నాను. కానీ రాత్రికి మాత్రం నాకు ఫుల్గా డోస్ ఇస్తుంది, అది మాత్రం కన్ఫర్మ్. కానీ ఇప్పుడు చేయాల్సిన పని అంతకన్నా ఇంపార్టెంట్, తప్పదు, భరించాలి అనుకుంటూ వెళ్ళిపోతాడు రావణ్. అలా బయలుదేరి వెళ్ళిన తను మీరా ఉన్న హాస్పిటల్ బయట ఎదురు చూస్తూ ఉంటాడు. రాఘవ్ బయటకు వచ్చి కారులో కూర్చుంటాడు. ఏమైందన్నయ్య, అంత ఇంపార్టెంట్ విషయం ఏంటి? అంత టెన్షన్ పడుతున్నావు ఎందుకు? నీకు కూల్గా డీల్ చేయడం చాలా బాగా తెలుసు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూల్గా డీల్ చేస్తావు కదా. అలాంటిది ఇంత టెన్షన్ నేను ఎప్పుడూ చూడలేదు. టెన్షన్ నాకు కాదురా, నీకే పుడుతుంది టెన్షన్. పద ముందు ఇంటికి వెళ్దాం, తర్వాత నువ్వేం చేయాలో నేను డీటెయిల్గా చెప్తాను అంటూ తనని చాలా కూల్గా తీసుకుని వెళ్తాడు రావణ్. తనతో పాటు కొన్ని డ్రింక్ బాటిల్స్ కూడా తీసుకుని వెళ్తాడు రావణ్. అలా ఇద్దరు కలిసి రావణ్ గెస్ట్ హౌస్కి వెళ్తారు. ఏంటన్నయ్య ఎక్కడికి తీసుకొచ్చావు? వదినికి తెలిస్తే మళ్ళీ మన గురించి ఆరా తెలుస్తారేమో. నేనిచ్చిన డోస్కి మీ వదిన టెన్షన్లో ఉంటుందిలే, తను రిలీఫ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంతసేపు మనం ఇక్కడ ఉండం కదా, వెళ్ళిపోతాం అంటూ తను కూర్చోబెట్టి తన చేతిలో ఒక ఫోన్ ఇస్తాడు. దానితో పాటు ఒక సిమ్ కార్డ్ కూడా ఇస్తాడు. ఏంటన్నయ్య కొత్త ఫోన్ నాకా? ఎందుకు? ఆల్రెడీ కొనిచ్చావు కదా. చెప్పేది కాస్త వినరా కూల్గా. ప్రతిదానికి లొడలడా మాట్లాడతావా రాఘవ్? సరే ఏంటో చెప్పన్నయ్యా. ఇది పృథ్వీ నెంబర్. ఎందుకన్నయ్యా డైరెక్ట్గా వాడితో వెళ్ళి మాట్లాడి 2 దెబ్బలు తగిలిచి రాకుండా ఇలా నెంబర్ తీసుకుని వచ్చావేంటి? అందుకేరా నిన్న ఆవేశం అనేది. కాస్త కూల్గా ఆలోచించు. నేను మార్నింగ్ ఏం చేశాను నీకు తెలుసు కదా. అవును, సంయుక్త నాతో మొత్తం చెప్పింది, అలాగే తన నెంబర్ ఇచ్చాడని కూడా చెప్పింది. ఓ అదేనా ఈ నెంబరు అని అడుగుతాడు రాఘవ్. నెంబర్ ఇదే, కానీ వాడితో ఒక ఆడపిల్ల మాట్లాడినట్టు నువ్వు మాట్లాడాలి. అలాగే వాడిని నీ ప్రేమలో పడేయాలి. అది నీ వల్లే సాధ్యమయ్యేలా చేయాలి. నీకు మిమిక్రీ చేయడం వచ్చని నాకు తెలుసు కాబట్టి నీ మిమిక్రీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అలాగే పృథ్వీని ప్రేమలో మునిగి తేరాలి. అందుకే ఇది మన ప్లాన్. ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్గా తీసుకుని వెళ్తావో మొత్తం మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటన్నయ్యా అందుకోసమా ఇంత టెన్షన్ పడుతూ తీసుకుని వచ్చావు? నా వల్ల కాదన్నయ్యా, నేను నార్మల్గా మిమిక్రీ చేస్తాను. అలాంటిది ఒక అబ్బాయితో మాట్లాడి అతని ప్రేమలో పడేయడం అది సాధ్యం అంటావా? రాఘవ్, నీలో చాలా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ మెల్లమెల్లగా బయటికి తీసుకుని వస్తాను. సంయుక్త నాకు చాలానే చెప్పింది నీ గురించి. సంయుక్త చెప్పినట్టు మన ప్లాన్ మొదలవుతుంది. అందులో నీకు ఎంత టాలెంట్ ఉందో నేను తెలుసుకోగలుగుతాను ఈ రోజు నుంచి. అందుకోసమే నీకోసం డ్రింక్ కూడా తీసుకుని వచ్చాను. తాగి వాటితో మత్తుగా మాట్లాడు. నువ్వు మాట్లాడే మాటలకి వాడు నీ మత్తులో పడిపోవాలి. ఇక మన గేమ్ స్టార్ట్ అని రావణ్ అంటాడు. అన్నయ్య నాకు చాలా భయంగా ఉంది. అందుకే చెప్తున్నాను రాఘవ్, నువ్వు ఇలా భయపడితే మనం ముందే దొరికిపోతాం. అలా కాకుండా ఉండాలి అంటే నువ్వు ధైర్యంగా ఒక అమ్మాయిలా మాట్లాడాలి. ఎంతోమందిని ఫ్రాంక్ చేసావు, అలా నాకు తెలుసు కాబట్టే చెప్తున్నాను. నువ్వు తలుచుకుంటే తప్పకుండా జరుగుతుంది. మనం వాడి ఆట కట్టించవచ్చు అని రావణ్ తనకి ధైర్యం చెప్పడంతో తనకి కాల్ చేయడం మొదలు పెడతాడు రాఘవ్. ఫోన్ ఒక టైం రింగ్ అవుతుంది. ఎవరూ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ప్రయత్నిస్తాడు. అప్పుడు కాల్ కనెక్ట్ అవుతుంది. కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో, హూ ఈజ్ దిస్ అన్న వాయిస్ వినిపిస్తుంది. అప్పుడు కాల్ మ్యూట్లో పెట్టి ఆన్సర్ తన గొంతు సరి చేసుకుని ఆన్సర్ చేస్తాడు రాఘవ్. హాయ్ డాక్టర్ గారు, హౌ ఆర్ యూ? నేనేమైనా డిస్టర్బ్ చేశానా మిమ్మల్ని అంటూ ఒక తీయటి స్వరం వినిపిస్తుంది తనకి. మీరు నన్ను డాక్టర్ గారు అని సంబోధిస్తున్నారు కాబట్టి మీరెవరో తెలుసుకోవచ్చా? తప్పకుండా మీరు నా పేషెంట్ అయ్యే ఉంటారు. ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా? అంటే మీ దగ్గరికి వస్తున్న ప్రతి ఒక్కరి పేషెంట్కి మీ నెంబర్ ఇచ్చేస్తున్నారన్నమాట. అలా ఇస్తే ఎలా చెప్పండి? నాకు మాత్రమే ఇచ్చారు. ఇది మీ పర్సనల్ నెంబర్ అనుకున్నాను. అయినో ఆట పట్టించడానికి అలా చెప్పానులే. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్. నా మనసుకి నచ్చిన వాళ్ళకి మాత్రమే నెంబర్ ఇస్తాను. మిగిలిన వాళ్ళకి ఎవరికీ నెంబర్ తెలియదు బ్యూటీ. ఆట పట్టించడానికి మాత్రమే అలా చెప్పాను, అంతే కదా సంయుక్త? హాస్పిటల్లో నువ్వు మాట్లాడిన వాయిస్ కంటే ఇప్పుడు వాయిస్ ఫోన్లో ఇంకా స్వీట్గా ఉంది అంటాడు. నీలాగే కొంతమంది పర్సనాలిటీ మెయింటైన్ చేస్తారు, ఇంకొంతమంది వాళ్ళ అందాన్ని మెయింటైన్ చేస్తారు. కానీ నిన్ను చూస్తే అర్థమవుతుంది అన్నింటినీ మెయింటైన్ చేస్తున్నావని.
అలాగే స్పెషలీ నీ వాయిస్, ఐ లైక్ యువర్ స్వీట్ వాయిస్ అంటాడు. అయ్యో, మీ పొగడ్తలతో కడుపు నిండిపోతుంది. మరి నేను డిన్నర్ ఎలా చేయాలో చెప్పండి. కొంతమంది మత్తైన కళతో మాట్లాడతారు, కానీ నీ స్వరం మత్తెక్కిస్తుంది నాకు. ఇంతకీ నీ హెల్త్ ఎలా ఉంది చెప్పలేదు? ఏంటి డాక్టర్ గారు, మీతో మాట్లాడుతూ ఉంటే నేను ఎందుకు మీకు కాల్ చేశానన్న విషయమే మర్చిపోయాను. ఇప్పుడు చెప్తున్నాను, మీరు చెప్పినట్టు అది హార్ట్ ప్రాబ్లమా అని నాకు కనిపించట్లేదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనిపిస్తుంది. మీ మెడిసిన్స్ వాడిన తర్వాత ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ చెప్పడానికే కాల్ చేస్తాను. అంటే థ్యాంక్ యూ చెప్పి మన బంధాన్ని ముగించాలనుకుంటున్నావా? మరి అంతే కదా, నా హెల్త్ క్యూర్ అయింది, దానికి కారణం మీరే. అలాంటిది మీకు కృతజ్ఞత చెప్పాలని కాల్ చేశాను. అంతేనా? ఇంకా ఏమైనా మాట్లాడచ్చు కదా. మీ స్వీట్ వాయిస్ విన్న తర్వాత ఆ స్వీట్ వాయిస్ వినిపించకుండా నాకు గుడ్ బై చెప్పాలనుకుంటే ఎలా? మీరు చాలా సరదాగా మాట్లాడుతున్నారు డాక్టర్ గారు అంటుంది. నీతో మాట్లాడుతుంటే సమయం తెలియటం లేదు. డాక్టర్ గారు అనే పదం పక్కన పెట్టు, కాల్ మీ పృథ్వీ అంటాడు. నీ స్వీట్ వాయిస్తో నా పేరుకి ఇంకా అందం వస్తుందేమో సంయుక్త గారు. ఆ మాట విన్న తర్వాత, ఏంటన్నయ్యా వీడు మరీ అంత కరువులో ఉన్నాడా? అది అమ్మాయి వయసులో లేకుంటే అబ్బాయి వయసులో అంత గ్రహించలేకపోతున్నాడా అంటాడు. అమ్మాయిలంటే క్రష్ ఉండొచ్చు, కానీ ఇలా అబ్బాయిలు కూడా బ్రతకనివ్వట్లేదు ఈ డాక్టరు. హలో సంయుక్త, వింటున్నావా? వై ఆర్ యూ సైలెంట్? పక్కనే ఉన్న రావణ్ సైగ చేస్తాడు, ముందు ఫోన్ మాట్లాడని. చెప్పండి పృథ్వీ గారు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, మీ మాటలే వింటున్నాను. నేను మత్తుగా మాట్లాడుతున్నానో లేదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం అమ్మాయిలతో మాట్లాడితే ఆ అమ్మాయి నెక్స్ట్ టైంకి మీకు ఐ లవ్ యూ చెప్తుందేమో. అయ్యయ్యో, మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు సంయుక్త. అవును చెప్పండి, మీకెవరూ గర్ల్ ఫ్రెండ్స్ లేరా? అయ్యో, నన్ను చూస్తే ఎలా కనిపిస్తున్నాను? ఇంతవరకు స్టిల్ బ్యాచులర్. చిన్నప్పటి నుంచి చదువు, తర్వాత స్టడీస్ మీదే ఫోకస్, తర్వాత జాబ్ మీద. ఇక అమ్మాయిలకి సైట్ కొట్టడానికి టైం ఎక్కడుందో చెప్పు. అయ్యో, మీలాంటి డాక్టర్స్కి టైం ఎందుకు ఉండదండి? ఎంతమంది అమ్మాయిలు రోజు చెకప్ కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు. అలాంటిది ఆ హాస్పిటల్కి చాలా పెద్ద పేరు కూడా ఉంది. అందులో పనిచేస్తున్నారంటే మీకు కూడా ఇంకా పెద్ద పేరు ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేను వచ్చి 3 hours వెయిట్ చేయాల్సి వచ్చింది మిమ్మల్ని కలవడానికి. అంత బిజీ పర్సన్ మీరు. అలాంటిది హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్స్ దగ్గర నుంచి స్టాఫ్ వరకు మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే యంగ్ అండ్ క్యూట్ డాక్టర్ కదా మీరు. మరీ పొగిడేస్తున్నావు నువ్వు. చెప్పినంత కాకపోవచ్చు, మీ అందం ముందు నా అందం చాలా తక్కువే సంయు. అన్నయ్య, నా వల్ల కాదు, వీడు పులిహోర మరీ ఎక్కువ కలిపేస్తున్నాడు. ఈరోజు ఎంతవరకు చాలు. మళ్ళీ ఇలాగే మాట్లాడుతూ ఉంటే వాడికి అనుమానం రావచ్చు అని రాఘవ్ చెప్పిన మాటకి నిజమే కదా అనుకుంటాడు. అప్పుడే తన వాయిస్ మార్చి, సంయుక్త ఏం చేస్తున్నావు అంటూ వాళ్ళ ఫ్రెండ్ తనతో మాట్లాడినట్టు వాయిస్ వినిపిస్తుంది. అవును, నీతో పాటు ఎవరు ఉంటారని చెప్పావు కదా, మరి నిన్నెవరో పిలుస్తున్నట్టు వినిపిస్తుంది. నా ఫ్రెండ్ ఇక్కడే దగ్గరలో ఉంటుంది డాక్టర్ గారు. అప్పుడప్పుడు తను వస్తూ ఉంటుంది. తనే వచ్చింది, నేను మీతో తర్వాత మాట్లాడతాను. అయ్యో, మనల్ని డిస్టర్బ్ చేయడానికే వచ్చినట్టుంది. ఓకే బాయ్, టేక్ కేర్ అని చెప్తాడు అతి కష్టం మీద. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.